హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్ మై హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సింపుల్ వేలో. సో ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. గోంగూర అయితే వాష్ చేసి తీసేసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 15 నుంచి 18 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు అండ్ టమాటా 3 చాప్ చేసి తీసేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసేసాను. సాల్ట్ తగినంత వేసుకున్నానండి. అండ్ పసుపు వచ్చేసి 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసేసాను. ఇంకా 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకున్నానండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత అయితే గోంగూర అయితే యాడ్ చేస్తున్నానండి. గోంగూర మొత్తం అయితే వేసేసాను. వేసేసి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత కారం అయితే తీసుకున్నాను. సో నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని ప్లేట్ అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అలాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి దాని మీద కొత్తిమీర అయితే హ్యాండ్ఫుల్ కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది గోంగూరది. సో వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే లిడ్ పెట్టేసి కుక్ చేసుకుంటాను. ఇదిగోండి ఇంకో 5 మినిట్స్ అలా కుక్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి మెతుపుకుంటున్నాను. కొంచెం మెత్తగా అయితే మెతుపుకుంటాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మన గోంగూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ సింపుల్ వేలో అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి బౌల్లోకి అయితే తీసేసాను. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్ మై హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అల్లా హాఫిజ్.